హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో చికెన్ పకోడీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడైనా స్నాక్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ చికెన్ పకోడీ అనేది. హెల్దీగా ఇంట్లోనే చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా దీంట్లో వాడట్లేదు, సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక ½ కేజీ వరకు చికెన్ తీసుకోండి, 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. అలాగే చికెన్ పకోడీకి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. కడిగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టాలండి. ఒక జల్లి గంటలో వేస్తే మనకు 10 నిమిషాల పాటు ఆరుతుందండి, వాటర్ లేకుండా. నేను 10 నిమిషాలు ఆరబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ½ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇది పచ్చి ధనియాల పొడి అండి, వేయించిన ధనియాల పొడి కాదు. అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మీరు స్పైసీ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి గరం మసాలా అనేది. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. కొంచెం క్రిస్పీగా వస్తాయి మనం బియ్యం పిండి వేసుకుంటే. మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి, కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. కొంచెం ఫ్రెష్గా చేసుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు కారం కలిసేలా, కార్న్ఫ్లోర్ కూడా కలిసేలా మొత్తం కలిపేసుకోండి అన్నీ. చికెన్ పీస్కి అనేది బాగా పట్టాలండి, అంత బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క పీస్ కలుపుకుంటూ వెళ్ళండి, అలా అయితే అన్ని పీసులకు పడుతుందండి. ఇలా కలిపిన చికెన్ని నానబెట్టిన అవసరం లేదండి, ఇలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు. దీంట్లో ఎగ్ కూడా ఏం వేయట్లేదు నేను, ఫుడ్ కలర్ కూడా ఏం వేయట్లేదండి. ఇంట్లో పిల్లల కోసం అయితే ఇలా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు చేత్తో కాకుండా ఇలా స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే చేయితో ఇలా కూడా వేసుకోవచ్చండి. చేయితో వేయలేని వాళ్ళు ఇలా స్పూన్తో వేసుకుంటే సరిపోతుందండి. అలాగే వేసేటప్పుడు గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వేసిన తర్వాత చికెన్ ఒకసారి అలా కలపండి. 1 నిమిషం తర్వాత తిప్పుకుంటూ వెళ్ళండి. అలాగే చికెన్ వేగడానికి ఒక 2-3 నిమిషాల పాటు పడుతుందండి మనకు, ఎందుకంటే లోపల కూడా ఉడికిపోవాలి కాబట్టి మనకు పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉంటుందండి ఈ పకోడీ అనేది. మాడిపోకుండా దగ్గరుండి చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, మనకు ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలండి చికెన్ అనేది. ఇలా వేయించుకున్న చికెన్ను జాలి లాంటి గరిటెలోకి తీసుకుంటే మన ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పోతుందండి. వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసేయండి, ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది మనకు. సేమ్ నెక్స్ట్ కూడా అలానే వేసేయండి, పకోడీలాగా వేసేసుకోండి. నేను ఇలాగే చికెన్ పకోడీ మొత్తం చేశానండి. ½ కేజీ చికెను, దాంట్లో 2 మిరపకాయలు కూడా వేయించుకున్నానండి. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి. చికెన్ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ చికెన్ పకోడీ అనేది. మీకు ఎప్పుడైనా స్నాక్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.